సార్, అమెరికా ఇరాన్ల మధ్య 12వ రోజు యుద్ధ పరిణామాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ యుద్ధ ప్రభావం వల్ల అగ్రరాజ్యానికి భారీ స్థాయిలోనే ఆస్తి ప్రాణ నష్టం జరిగింది అని నివేదికలు కూడా చెప్తున్నాయి. సార్, టోటల్గా యుద్ధ ప్రభావాలు జరుగుతున్న పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి, 12వ రోజు భయంకరమైన యుద్ధం. ఇప్పుడు ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య ఇప్పుడు మధ్య ఆసియాలో చూసుకుంటే 12వ రోజు అంటే 12వ రోజు రాత్రి కూడా విపరీతమైన అటాకులు చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన భయంకరమైన వెపన్స్ B-1 ల్యాన్సర్స్ ని బయటికి తీసినట్టు తెలుస్తుంది. అది ఒక మోబ్ GBU-57 లాంటి బాంబర్స్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు హెల్ ఫైర్, తర్వాత JSSM లాంటి మిసైల్స్ తో భయంకరం అంటే బందర్ అబ్బాస్ పోర్టు, ఇక సిరిక్ పోర్టు, కర్గ్ ఐలాండ్ మీద వీటి మీద దాడులు చేయడం, టెహ్రాన్ మీద దాడులు చేయడం. ఇరాన్ ఏంటంటే గత 12 రోజులుగా బూడిద ఎలా అవుతుందో 12వ రోజు రాత్రి కూడా అదే విధంగా భయంకరమైన నష్టం కలిగినట్టు తెలుస్తుంది. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్మీ ఎయిర్ బేస్లు, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బేస్లు గల్ఫ్ కంట్రీస్, ఖతార్, తర్వాత బహ్రైన్, తర్వాత ఈ కువైట్ సిటీ, ముఖ్యంగా కువైట్ల మీద, తర్వాత ఇటు జోర్డాన్, ఇజ్రాయెల్ వీటి మీద అటాక్ చేయడం జరిగింది. ఈ దాడులు యాజ్ యూజువల్ గా జరుగుతుంది. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసిన దాడిలో బుషేహార్ దగ్గర అణు రియాక్టర్ దగ్గర విపరీతమైన పేలుళ్ళు జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ పీకేక్స్ దగ్గర కొన్ని పేలుళ్ళు వస్తున్నాయనే సమాచారం కూడా మనకు వచ్చింది. పీకేక్స్ అంటే నాఫ్తాంజ్ అనే ఒక న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర పీకేక్స్ మౌంటైన్ పర్వతాల కింద భూగర్భంలో అణు రియాక్టర్లు, సెంట్రిఫ్యూజెస్ అని 440 కిలోల యూరేనియం అక్కడ రిపోర్టెడ్లో ఉందని కూడా మనకు తెలుస్తుంది. అక్కడ దాడులు చేస్తేనే భయంకరమైన పేలుళ్ళు వచ్చినాయి అనేది మనకు కొన్ని వీడియోలు వస్తున్నాయి. అదొకటి. ఈ విధంగా చూస్తే ఏంటంటే భయంకరమైన యుద్ధం 12వ రోజు జరుగుతుంది. ఈ 12వ రోజులో గల్ఫ్ హర్ముజ్ స్ట్రైట్ లో 3 కమర్షియల్ ట్యాంకర్స్ మీద మళ్ళీ ఇరాన్ అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ ఏంటంటే ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి ఒక్క షిప్ మీద దాడి చేసినా ఒక్క షిప్ కి మీ దాంట్లో ఒక విద్యుత్ కేంద్రం లేదా ఒక బ్రిడ్జ్ చొప్పున పేల్చేస్తాననుకుంటూ ట్రంప్ భయంకరమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది కూడా ట్రంప్ నోట్లోంచి. వెంటనే దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్సీ ఇంకా ఇరాన్ ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే IRGC ఇలాగే చేస్తే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గల్ఫ్ కంట్రీస్ లో ఒక్క సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ఇవ్వము. ఐ ఫర్ ఐ, కంటికి కన్ను, రక్తానికి రక్తం అన్నట్టు మాట్లాడేశారు. వాళ్ళు కూడా భయంకరమైన వార్నింగ్ ఇవ్వడం. అంటే ఎంతటి విపత్కర పరిస్థితుల్లో యుద్ధం ఏ స్థాయికి వెళ్ళింది అనేది ఈ పదాలు చూపిస్తున్నాయి. ఇటు ట్రంప్కి, ఇటు IRGC, ఇరాన్ ప్రతినిధులకి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ యుద్ధం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళింది, ఎంత పగా కాక్షణ్యాలతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారో మనకు చెప్తుందన్నమాట. దీంతో పాటు ఇప్పుడు సెంట్రల్ కమాండ్ ఏంటంటే మేము ఇంకా విపత్తులు. తర్వాత ఇదే సందర్భంలో 12వ రోజు గత 48 గంటల్లో యుద్ధాన్ని అక్కడ పరిశీలించినట్లయితే సౌదీ అరేబియాకి సంబంధించిన 2 ఆయిల్ ట్యాంకర్ని హౌతీసే అటాక్ చేయడం బాబ్ ఎల్ మండేబ్ దగ్గర. బాబ్ ఎల్ మండేబ్ ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉందనడానికి ఇది ఒక తార్కాణం. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఇది కన్ఫర్మ్ చేయడం జరిగింది. మా యొక్క సెలియా అనే ఒక ట్యాంకర్ని వాళ్ళు అటాక్ చేశారు అని సౌదీ అరేబియా కన్ఫర్మ్ చేసింది. అంటే హౌతీసులు రంగంలో దిగారు, బాబ్ ఎల్ మండేబ్ని క్లోజ్ చేశారు అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైపోవడం కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇంతటి దారుణంగా జరిగింది. బట్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భూతల దాడులకి కర్గ్ ఐలాండ్, పీకేక్స్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఇది ఎలా ఉండగా ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చలు అసలు తావే లేదన్నట్టు ఇటు ట్రంప్, ఇటు ఇరాన్ ప్రకటిస్తున్నారు. కానీ అక్కడ పాకిస్తాను, ఈ ఖతారు, ఈజిప్టు, టర్కీల నేతృత్వంలో మధ్యవర్తి ట్రాక్ టు డిప్లొమసీలో ప్రతినిధులు సమావేశం అవుతున్నారు. ఒక పక్కన యుద్ధం, మరో పక్కన శాంతి చర్చలు కొనసాగడం అనేది ఇక్కడ రే ఆఫ్ హోప్. బట్ ఏదో ఒక సందర్భంలో జరగవచ్చు. ఇప్పుడు కెవిన్ లెవిట్ అంటే US స్పోక్స్ పర్సన్, వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ ఏంటంటే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నట్టు ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది. ఇది ఏంటంటే యుద్ధం ఒక పక్కన, కానీ శాంతి చర్చలకి ఇటు ఇరాన్, అమెరికా మొగ్గు చూపుతున్నాయి అనేది మనం అక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఓడించడం అమెరికా తరం కాదనేది అమెరికాకు అర్థమైపోతుంది. అందుకే ట్రంప్ అంటున్నాడు ఇక హర్ముజ్ స్ట్రైట్ ని మర్చిపోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి, హర్ముజ్ స్ట్రైట్ నేను విడతీయలేను, దాన్ని ఓపెన్ చేయలేను అని. అందుకనే దాన్ని ఇరాన్ నాశనం చేసేస్తాను, అణుబాంబు లేకుండా అనేది మాట్లాడుతున్నాడు ఇప్పుడు ట్రంప్. దాన్ని ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ ని ఆయన ఓడించలేడు, ఇరాన్ నేతృత్వంలోంచి తీయలేడు అనేది ఇక్కడ అవగతం అయిపోతుంది. ఇది ఎలా ఉండగా సౌదీ అరేబియాతో ఆయన న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవడం ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశం మధ్య ఆసియాలో అయింది. అంటే ఇరాన్కి వ్యతిరేకంగా ఆయన సౌదీ అరేబియాకి అణ్వస్త్రాలు ఇస్తున్నాడా అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. అంతే ఏంటంటే ట్రంప్కి ఒక అగమ్య గోచరమైన దౌత్య విధానం ఉంది. అందుకనే రిపబ్లికన్ పార్టీ లీడర్ కూడా
ముఖ్యంగా ర్యాండ్ పాల్ ఏంటంటే విపరీతంగా విమర్శించారు ట్రంప్ నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఎందుకంటే నువ్వు అన్ని చేస్తున్నావు, అన్ని చెప్తున్నావు, కానీ ఓడిపోతున్నావు, నువ్వు ఓడిపోయావు, ఎంతమంది చనిపోతున్నారో కూడా నువ్వు నిజం చెప్పలేకపోతున్నావు అనుకుంటూ తన సొంత పార్టీ లీడరే ట్రంప్ మీద గట్టిగా మాట్లాడుతుంటే యుఎస్లో ట్రంప్కి సపోర్ట్ లేదనేది అర్థం అవుతుంది. కాబట్టి శాంతి చర్చలు తప్పదు ట్రంప్కి, ఇటు ఇరాన్ కూడా శాంతి చర్చలు తప్పదు. ఎందుకంటే అమెరికా భయంకరంగా నాశనం చేసేస్తుంది ఉన్న సివిల్ ఇన్ఫ్రా. కాబట్టి ఇటు ఇరాన్ అమెరికాలు శాంతి చర్చలకు రావడం వస్తున్నారు అనే ఇండికేషన్ ఈ 12వ రోజు యుద్ధంలో కనపడుతుంది. కాకపోతే అది వెంటనే అయ్యే పరిస్థితి అయితే అక్కడ కనపడడంలా. సరే, ఇరాన్ అణ్వాయుధాలు ఉన్న పీకేఎక్స్ పై అమెరికా దాడికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇరాన్ రక్షించుకోగలుగుతుందా? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు అక్కడ మధ్య ఆసియాలో ఏంటంటే ఒక భయంకరమైన యుద్ధానికి ఏదో తెరదించుతున్నాడు ట్రంప్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గత 4 రోజులుగా ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఒక కొన్ని గంటల క్రితమే ట్రంప్ చెప్పడం జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన B-1 లాన్సర్ బాంబర్లు రంగంలో దించడం జరిగిందని. మరి B-1 లాన్సర్ అనే ఒక ఫైటర్స్ని బాంబర్స్ని ఆయన రంగంలో దించాడు అంటే పీకేక్స్ అనే పర్వతాల్లో దాగి ఉన్న ఇరాన్ న్యూక్లియర్ అంటే 440 కిలోల యురేనియం, తర్వాత సెంట్రిఫ్యూజెస్, మొత్తం అణు కార్యక్రమం అంతా దాని కిందే ఉంది. కాబట్టి ఆ పీకేక్స్ మౌంటైన్ బద్దలు కొట్టగలిగే B-1 లాన్సర్ని యుద్ధ విమానాలు దించాడు. అంటే ఏంటి, పీకేక్స్ మీద దాడి జరగబోతుందనే ఒక ఇండికేషన్ మధ్య ఆసియాలో వస్తుంది. ఆ దాడి నిజమవుతే ఇరాన్ నుంచి వచ్చే ప్రతిస్పందన కూడా ఎలా ఉంటుందో, ఈ యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిపోతుందో కూడా అర్థం అవ్వడం ఒక పరిస్థితి అయితే ఇక్కడ వచ్చింది. బట్ ఇదే సమయంలో రష్యన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అక్కడ వారి క్యాబినెట్ని సమావేశం జరపడం కూడా దీనికి సంబంధించిందే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పీకేక్ సీల్స్ మీద దాడి చేయబోతుంది ఈ రాత్రికి, 13వ రోజు రాత్రికి అనేది ఒక ఇండికేషన్ ఇప్పుడు మధ్య ఆసియాలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు యుఎస్ ముఖ్యంగా B-1 బాంబర్లు, ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఇప్పటికే B-2 స్పిరిట్ అనే యుద్ధ విమానాల బాంబర్ల రంగంలో దించి అప్పుడు 2025 జూన్లో 12 రోజుల యుద్ధ సమయంలో మొన్న ఫిబ్రవరి 28 నుంచి జరిగిన యుద్ధంలో కూడా B-2 బాంబర్లు అటాక్ చేసింది. కానీ ఈ పీకేక్ సీల్స్ని అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అవి ఏమీ చేయలేకపోయింది. మరి ఇప్పుడు B-1 బాంబర్లతో ఈయన నాశనం చేయగలుగుతాడా అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు యుఎస్ వార్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ పీకేక్స్ హిల్స్ అనేది లోపల సుమారు ఏంటంటే 150 అడుగుల నుంచి 500 మీటర్ల లోతు వరకే ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్లు ఉండే అవకాశం ఉంది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది తెలుస్తుంది. బట్ B-1 లాన్సర్ అనే యుద్ధ విమానం ఏంటంటే అది 1.2 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది. ఇది అత్యంత ప్రధానమైన బాంబర్ అన్నమాట. ప్రపంచంలోని Tu-95 రష్యాతో తలతూగే విమానం అనమాట అది B-1 లాన్సర్. ఇది ఏంటంటే 34 టన్నుల బాంబులను అది తీసుకురాగలుగుతుంది. 34 టన్నులు, 87 టన్నుల బరువుతో ఉంటుంది. ఒక హెవీ బాంబర్ అనమాట అది. ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూలకి ఎగరగద్ది మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఉంటే. అంటే అంత శక్తివంతమైన బాంబర్ ఆయన ఉపయోగిస్తున్నాడు. అది స్టెల్త్ బాంబర్ కూడా. దాని చుట్టూరు ఎన్నో ఫైటర్ జెట్స్ కూడా కాపలా కాస్తూ ఉంటాయి. దాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదు. మరి దీంతో ఈ GBU-57 బాంబుని అంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ని ఉపయోగిస్తే అది 10 టన్నులు నుంచి 13 టన్నుల బరువైన బాంబు వెళ్ళి 100 మీటర్ల వరకే అది చొచ్చుకుని వెళ్ళగలిగింది. కానీ ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది 100 మీటర్ల కంటే చాలా లోతుగా జరుగుతుంది. మరి ఎలా పగలగొడతారంటే యుఎస్ ఎక్స్పర్ట్స్ ఈసారి ఒక కొత్త న్యూ టెక్నిక్ని అవలంబించబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే B-1 లాన్సర్లు 104 ఉంటాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర. కాబట్టి 5-6 బాంబర్లు ఒకేసారి వచ్చి B-1తో B-2 స్పిరిట్ లేదా B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ లాంటి యుద్ధ విమానం ఇంకో బాంబర్లు వచ్చి కరెక్ట్గా ఇది ఈ మోబ్ GBU-57 అంటే బంకర్ బస్ట్ బాంబుని వేసిన సందర్భంలోనే అది కరెక్ట్గా పేలేటప్పటికి వెంటనే దాన్ని అదే యాక్యురసీలో 1 మీటర్ యాక్యురసీతో ఇంకొకటి వేస్తారన్నమాట. అప్పటికే 100 మీటర్ల దాకా చొచ్చుకెళ్ళింది, ఇంకోటి వెళ్ళి ఇంకో కొన్ని మీటర్లు చొచ్చుకెళ్తుంది. ఈ విధంగా 2-3 వరుసగా వేసి దాన్ని బద్దలు కొడతామనే ఒక వ్యూహాత్మకంగా వీళ్ళు వెళుతున్నారంటే తెలిసింది. ఎలా అయితే మాత్రం ఇరాన్ ఈసారి రక్షించుకునే అవకాశం లేదు. అంటే చాలా యుద్ధ నీతితో వాళ్ళు చాలా పకడ్బందీ వ్యూహంతోనే ఇటు B-1 లాన్సర్, B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్, B-2 స్పిరిట్ అనేవి ఆల్రెడీ ఇక్కడ డిగో గార్షియాలో ఉన్నాయి. వీటన్నిటినీ అమెరికా అధ్యక్షుడు ప్రయోగిస్తున్నాడు. అందుకనే పీకేక్ సీల్స్ నేను బద్దలు కొడతా, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉండనివ్వనని శపథం చేస్తున్నాడు. మరి ఇరాన్ ఏంటి పరిస్థితి అంటే ఆల్రెడీ ఇప్పుడు రష్యా S-400 రంగంలో దించింది అనేది ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు రష్యాకి సంబంధించిన ఒక డూమ్స్ డే ప్లేన్ ఇక్కడ దిగడం,
మరి అది కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ చేస్తుందా? అదే నిజమైతే S-400 పరిస్థితి ఏంటి? ఒకవేళ S-400 అక్కడ దిగితే మాత్రం B-1 లాంచర్ని ఏమైనా చేయగలిగిద్ది అంటే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వస్తే మాత్రం B-1 B-52లకు డేంజర్ ఉంది. కాబట్టి రష్యా S-400 కానీ S-500 రంగంలో దించితే అమెరికా యుద్ధ విమానాలు బాంబర్లు అది పడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందో తెలియని పరిస్థితికి. బట్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఈ డిటర్మైండ్ ఆల్రెడీ ట్రంప్ డిసైడెడ్ అండి. అదేంటి PKXలో ఉన్న ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని నాశనం చేయాలి. మరి అక్కడ అటాక్ చేసి ఇరాన్ ఎలా రక్షించుకుంటుంది? S-300 నుంచి S-400 మోహరింపులు ఉన్నాయి. IRGC కమాండోలు ఉన్నారు. భూతల దాడులు చేయడానికి వీలు లేని పరిస్థితి. కాబట్టి కేవలం B-1 లాంచరు, B-2 B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్, B-2 స్పిరిట్ బాంబర్లతో మాత్రమే, ఈ GBU మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్తో మాత్రమే US ప్రెసిడెంట్ ఆ పని చేయగలడు. మరి అదే పని చేస్తే రష్యా హెల్ప్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇది ఒక ఘోరమైన యుద్ధానికి దారి తీయబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ రక్షించుకోవడం, తన దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టింది. దానికి రష్యా చైనాలు సపోర్ట్ చేయడం, US ప్రెసిడెంట్ ఒప్పుకోకపోవడం. ఎందుకంటే ఇరాన్ను ఓడించలేకపోవచ్చు, కానీ ఇరాన్ అణు కార్యక్రమాన్ని ట్రంప్ మాత్రం నాశనం చేస్తే మాత్రం ఇరాన్ మీద గెలిచినట్టే. ఈ ట్రంప్కే ఇంకా ప్రజాదరణ అన్ని బాగుంటాయి, ప్రపంచ శక్తిగా అది ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు PKX హిల్స్ ఎంటైర్ మధ్య ఆసియా యుద్ధం అంతా కూడా ఈ PKX హిల్స్ చుట్టూరు తిరుగుతుంది, పర్వతాల చుట్టూరు. మరి దీని మీద అమెరికా అటాక్ చేయబోతుంది. దాన్ని రష్యా చైనాలు ఇరాన్ని అమెరికా నుంచి ఎలా కాపాడతాయి? B-1 లాంచర్ అనే అతి పెద్ద బాంబర్ నుంచి అనేది మనం చూడబోతున్నాం. 13వ తారీఖు రాత్రి ఇది జరగబోతుంది అనేది అక్కడ నుంచి మనకి అన్ని పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్.